నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సో మన దేశంలోని 29 రాష్ట్రాల్లో 20 సంవత్సరాల పైబడి ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కానీ ఎవరూ కూడా మరి దేశ సంపదని ఇంతగా దోచుకున్న వాళ్ళు ఎవ్వరూ లేరనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి తండ్రి హయాంలో వేల కోట్లు దోచుకోవటం మనం చూసాము. ఇప్పటికీ సిబిఐ ఈడీ కేసు కూడా ఉండటం జరిగింది. మరి అలాంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో ఎంత దోచుకున్నారు అంటే దానికి ఒక లెక్కంటూ ఉంటుందంటారా? అసలు ఏం చెప్తారు దీని గురించి? మనం మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే, ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు దోచుకోపోయారు, పోర్చుగీస్ వాళ్ళు దోచుకోపోయారు, డచ్ వాళ్ళు దోచుకోపోయారు, మహమ్మదీయులు దోచుకోబోయారు, తుర్కుష్లు దోచుకోబోయారు. వాళ్ళంతా విదేశీయులు కాబట్టి సంపదని లూటీ చేసిపోయారు అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. నేను చూడాల పుస్తకాల్లో, చరిత్రలో, హిస్టరీలో మనం చదువుకున్నాం. మహమ్మద్ గోరీ కానీ, మహమ్మద్ గజ్నీ కానీ, తర్వాత అట్లా మన దేశ సంపదని దోచుకోబోయారు. ఇక్కడ ఉన్నటువంటి గనుల్ని కానీ, ఇక్కడున్న మనుషుల్ని కానీ మొత్తం లూట్ చేసిపోయారు అని మనం పుస్తకాల్లో చదువుకున్నాం. సరే, స్వదేశీయ పాలన ఉంటే, స్వాతంత్రం ఉంటే దోపిడీ జరగదనుకొని స్వతంత్రం కోసం ఎంతోమంది ధనమాన ప్రాణాలను పణంగా పెట్టి ఈ దేశానికి స్వాతంత్రం అనేది ఒకటి తీసుకొచ్చారు. గతంలో బ్రిటిష్ ఇండియాలో ఉన్నటువంటి భూభాగాన్ని కోల్పోయి కొంతమంది స్వార్థపరాయణ శక్తుల కోసము, నేను ఎందుకంటున్నానంటే, బ్రిటిష్ ఇండియా భూభాగం ఎంత ఉన్నది? పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశమే, బంగ్లాదేశ్ ఒకప్పుడు భారతదేశమే. ఈ భూభాగాలన్నీ ఎందుకు వెళ్ళిపోయి దేశానికి ఫ్రీడమ్ కావాలనుకున్నప్పుడు మతవాదం అక్కడ తెచ్చేసి మతరహిత రాజ్యంగా ఉండాల్సిన దాన్ని మత ప్రాతిపదికన భారతదేశాన్ని ఎడగొట్టారు. ఏది? పాకిస్తాన్ అంటే ఏంటి? అది ఒక మత ప్రాతిపదికన ఏర్పడినటువంటి దేశం. అతను ఏంటంటే ప్రధానమంత్రి పదవి అడిగాడు, జిన్నా, మహమ్మద్ అలీ జిన్నా. వీళ్ళు ఒప్పుకోలేదు. అప్పుడు ఏంటంటే, అప్పుడు మనకి హైదరాబాద్ వాళ్ళు కాంతి సీకులుగా వెళ్ళారు. అక్కడ కూడా హిందువులు ఉంటారుగా, పాకిస్తాన్లో. బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉంటారుగా. కొన్ని వేల కుటుంబాలు ఉన్న ఆస్తుల్ని మొత్తం వదిలేసుకొని కట్టుబట్టలతో ఢిల్లీ బజార్లో నడివీధుల్లో పడిపోయారు. ఒక స్వాతంత్ర్యం అందరూ ఏడుకలు చేసుకొని జెండా పండుగ చేసుకుంటారు. కానీ ఒకవైపు ఏమో ఢిల్లీ వీధుల్లో ఆనాటి మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు ఒక విభజన, ద్విజాతి సిద్ధాంతం ద్వారా ఇడిపోయి ఇప్పుడు ఎంత అఖండ భారత్ ఉన్న దాంట్లో 33% భూభాగమే ఉంది. మనం చూస్తున్న భూభాగం సంపూర్ణ భారతదేశం కాదు. సరే, మంచో చెడో వచ్చింది. ఆ దేశం మన స్వదేశీ పాలకులు వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 15 ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ నుంచి 1950 జనవరి 26 గణతంత్రంగా వచ్చి నాటి పాలకులు, తొలితరం పాలకులు అక్కడి నుంచి కొంత 83 వరకు, అంటే 80వ దశకం వరకు దేశంలో విభిన్న రంగాల్లో, అంటే ఆకల కేకలు నార్పించడం కోసం ప్రాజెక్టులు కట్టారు. అంటే మనకి వ్యవసాయానికి బహుళార్థక సాధక ప్రాజెక్టులు, నాగార్జున సాగర్ ఆ విధంగా వచ్చింది. తర్వాత మనకి ప్రకాశం బ్యారేజ్ లాంటి, బ్రాకల్ నాగర్ ప్రాజెక్టు లాంటి ఎన్నో ఆధునిక దేవాలయాలు, అంటే తాగునీరు, సాగునీరు కట్టారు. అప్పుడు పెద్ద అవినీతి ఉండేది కాదు. ఏదైనా చిన్న చిన్న అవినీతి వచ్చినా కూడా అప్పట్లో ఏమయ్యేదంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేవాళ్ళు, భయపడేవాళ్ళు. చట్టం అంటే భయము, రాజ్యాంగం అంటే భయము, పోలీసులు అంటే భయం అనేది ఉండేది రాజకీయ నాయకుల్లో. ప్రజలు కూడా హింసిస్తారని. ఎప్పుడైతే ప్రాంతీయ పార్టీలు పుట్టినాయో, ఈ ప్రాంతీయ పార్టీలు పుట్టిన తర్వాత ఒక పీరియడ్ ఆఫ్ ఒక డెకేట్ అంటే 10 సంవత్సరాలు బాగానే ఉండింది వ్యవహారం. ఎప్పుడైతే కేంద్రంలో బలహీనమైనటువంటి కేంద్ర ప్రభుత్వాలు ఏర్పడసాగినాయో, ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడాల్సిన ప్రభుత్వాలు ఎప్పుడైతే ఏర్పడసాగినాయో, అక్కడి నుంచి ఏంటంటే గెలుపు కోసం కొంత ధనాన్ని వెదజల్లడం రాజకీయ పార్టీలు ఆరంభించాయి. ఆ విధమైనటువంటి ఆరంభించి నేడు ఒక్క ఓటుకి 10,000 రూపాయలు ఇచ్చే స్థాయికి పోయింది. ఆ ఎలక్షన్ ఖరీదు ఒక డిఎంకే పార్టీ అధినేత తమిళనాడులో జరిగింది. వాళ్ళు ఈడీ సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడం కోసం, అవినీతి నుంచి తప్పించుకోవడం కోసం, మనం రాజకీయ నాయకులైతే మన మీద కేసులు ఉండవు, పోలీసులు మనల్ని ఏం చేయరు అన్న ఒక భావంలోకి వెళ్ళిపోయారనమాట. నేను ఎందుకు ఇంత హిస్టరీ చెప్పానంటే, ప్రజల్లోకి పోవాల నిజాలు. ఎప్పుడైతే ఓట్లకి డబ్బులు వెదజల్లడం అనేది ఆరంభించారో,
తద్వారా ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని ఒక విధంగా కూనీ చేస్తున్నారు. ఆ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నప్పుడు దేశానికి సంబంధించినటువంటి వ్యవహారం వీళ్ళు ఓట్లు డబ్బులు పెట్టి కొంటున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అప్రజాస్వామిక విధానాలు ఇచ్చలవిడిగా అవలంబించడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో చాలా తక్కువగా ఉంటుంది, కానీ దక్షిణ భారతదేశంలో ఈ మధ్య కాలంలో కర్ణాటక కానీ, తెలంగాణ కానీ, సీమాంధ్ర నేల కానీ, తర్వాత తమిళనాడు కానీ, నేను చెప్పినటువంటి ఈ 4 రాష్ట్రాల్లో డబ్బు పంపిణీ అనేది విచ్చలవిడిగా జరుగుతుంది. రాజకీయం అంటే వ్యాపారాత్మకం అయిపోయిన మాట వాస్తవం. దీన్ని పసిగట్టినటువంటి వాడు ఒక బిహేవియర్గా ఏం చేశాడంటే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 2004లో 9 లక్షల రూపాయలు ఆదాయం అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2010 నాటికి ఏం జరిగేసిన అంటే 87 కోట్లు ముందస్తు ఆ పన్ను కట్టాడు 2010లో. తండ్రి మరణం తర్వాత, తండ్రి బతికుంటే కట్టేవాడు కాదు, తండ్రి మరణం తర్వాత 87 కోట్ల ఆదాయం కట్టాడు. ఎందుకు? ఈడీ సిబిఐ కేసులు నమోదైనవి అతని మీద. అంటే ఒక రాజ్య పాలకుడైతే ఎంత దోషేస్తాడనే దానికి జగన్మోహన్ రెడ్డి ఎగ్జాంపుల్. ఆ దోషిన సంపదతో రాజకీయాన్ని ఆరంభించాడు తన ఈడీ సిబిఐ. నేను అనేది ఏంటంటే ఒక 7 మంది ముఖ్యమంత్రుల గురించి చెప్తాను నేను. 7 మంది ముఖ్యమంత్రులు. వాళ్ళు మొట్టమొదటి ముఖ్యమంత్రి మనకి సిక్కిం ముఖ్యమంత్రి 24 సంవత్సరాల 165 రోజులు రూల్ చేశాడు. ఎన్ని సంవత్సరాలు? 24 సంవత్సరాల 165 రోజులు. పవన్ కుమార్ చాంబ్లింగ్ ఏమన్నా దోపిడీ చేశాడా ప్రజల సొమ్ము? ఏడన్నా ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నాడా? అంటే మహోన్నతమైనటువంటి ముఖ్యమంత్రులు ఒక 7 మంది గురించి చెప్తున్నా నేను. తర్వాత ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ఆయన దాదాపుగా ఒక రకంగా సన్యాసి, పిల్లలు కూడా ఎవరు లేరు. ఆయన 24 సంవత్సరాల 164 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. ఏమి సంపాదించాడమ్మా నాకు చెప్పమానండి. ఏడ ఈడీ సిబిఐ కేసులో ఉన్నాడు? ఒక అతి సామాన్యుడిగా ఉంటాడు. ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు కూడా నేను కలవటం జరిగింది తాజకృష్ణలో, వాళ్ళ ఇండస్ట్రియల్ సమ్మిట్లో. ఎంత సింపుల్ సిటీగా ఉంటాడు. తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతి బసు 23 సంవత్సరాల 137 రోజులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు బెంగాల్ రాష్ట్రానికి. తిరుగులేదు ఆయన ఉన్న రోజు బెంగాల్లో సిపిఎం పార్టీ తరఫున. ఒకసారి దేశ ప్రధాని అవకాశం వచ్చినా కూడా ఆ రోజు జ్యోతి బసు గారు ఉండనంటే దేవుగౌడ్కి అవకాశం వచ్చింది. చూడండి, ప్రధానమంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిపెట్టినటువంటి వాళ్ళలో ఆ రోజుల్లో జ్యోతి బసు ఒకడు, దాని ఏమంటే చంద్రబాబు నాయుడు. అప్పుడు ఏ నేషనల్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు జ్యోతి బసును ప్రధానమంత్రిగా ఉండమని కోరితే నేను ఉండనన్నాడు. ఆ తర్వాత బాబు గారిని ఉండమన్నారు, ఈయన ఉండనన్నాడు. తర్వాత దేవుగౌడ్కి అవకాశం వచ్చింది. అంటే జనతా పార్టీ ఇడిపోయిన తర్వాత భారతీయ జనతా పార్టీ కొంతమంది పేరు జనతాదళం ఉండేటట్టు జనతాదళ సెక్యులర్ శాఖోపశాఖలుగా వెళ్ళిపోయింది జనతా పార్టీలో నుంచి బీజేపీ పుట్టింది. జనతా పార్టీలో నుంచి యునైటెడ్ అంటారు. ఎవరిది? జనతా పార్టీ యునైటెడ్ అక్కడ ఉంటుంది బీహార్లో. జనతా పార్టీ సెక్యులరు కర్ణాటకలో ఉంటుంది. అర్థమవుతుందా? వీళ్ళందరూ కలిసి చిన్న చిన్న పార్టీలందరూ కలిసి దేశాన్ని రూల్ చేయాలనుకున్నప్పుడు వద్దన్నాడు జ్యోతి బసు గారు. చూడండి ఎంత మహోన్నతలు. ఏమన్నా దోచుకున్నారా? జ్యోతి బసు కానీ వాళ్ళ కుటుంబం కానీ ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నారా? తర్వాత అరుణాచల్ ప్రదేశ్ జీగోంగ్ అపాంగ్ 22 సంవత్సరాల 250 రోజులు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు. ఏమన్నా దోచుకున్నదా కుటుంబం? ఈడీ సిబిఐ కేసులు ఉన్నాయా? ప్రజల సంపదలు దోపిడీ చేశారా? అంటే ఇంకా ఎందుకు చెప్తున్నా, మిజోరాం లాల్ తనాహల్ అని అంటారు. లాల్ తనాహల్ ఆయనైతే 21 సంవత్సరాల 55 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈడీ సిబిఐ కేసులో ఉండడా? ప్రజల సంపద దోపిడీ చేసిండా? భారతదేశం అంతా ప్రజలకు సేవ చేశారా? ప్రజల సంపద దోపిడీ చేశారా? తర్వాత హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ 21 సంవత్సరాల 11 రోజులు. ఈయన మీద ఉందా ఈడీ సిబిఐ కేసులు? చెప్పండి. తర్వాత త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ మన హైదరాబాద్లో ప్రగతి నగర్కి వచ్చినప్పుడు కోకటపల్లి హౌసింగ్ బోర్డు బస్ స్టాప్లో కూర్చున్నాడు ఒక ముఖ్యమంత్రి. అసలు నన్ను ఎంతమంది గుర్తుపడతాడని. మాణిక్ ఒక ముఖ్యమంత్రిగా ఉండి వాళ్ళ పార్టీ మీటింగ్ జరిగింది ప్రగతి నగర్లో, బస్ స్టాండ్లో కూర్చున్నాడు. ఎవరు లేరు, ఒక 2-3 కార్యకర్తలు ఉంటే అసలు ఎంతమంది గుర్తుపడతారు ఈయన ముఖ్యమంత్రి? బాడీ గార్డు లేరు, ఎవరు లేరు. పైజామా వేసుకున్నాడు, ఒక తెల్ల ప్యాంట్ వేసుకుని గమ్ముకు కూర్చున్నాడు. ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. ఆయన ముఖ్యమంత్రిగా 19 సంవత్సరాల 363 రోజులు ముఖ్యమంత్రిగా చేశాడు. అంటే 20 సంవత్సరాలు పైబడి ముఖ్యమంత్రిగా ఎలగబెట్టినటువంటి మహోన్నతులు పుట్టినటువంటి ఈ పుణ్యభూమిలో ఒక పాపాత్ముడు, ఒక దుర్మార్గుడు ఏం చేశాడు?
అతను ముఖ్యమంత్రి కాకుండానే తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేశాడు. తత్ఫలితంగా ఏమైంది? 11 సిబిఐ కేసులు, 9 ఈడీ కేసులు నమోదవడం జరిగింది. ఇది కదా చరిత్ర. అటువంటి నాయకుడిని ఎన్నుకున్న ప్రజలను ఏమనాలో ఒకసారి ఊహించుకోండి. అర్థమైందా? నేను అంటుండేది ఏంటంటే, ఈడీ సిబిఐ కేసుల్లో ఉన్నటువంటి వాడిని ముఖ్యమంత్రిగా ఎలా ఎన్నుకున్నారో 14-19 మధ్యలో. మీరు అన్నదానికి ఇప్పుడు ఒక పర్సన్కి ఎవరైనా కూడా వాళ్ళ తల్లిదండ్రులని, వాళ్ళ అన్నదమ్ములని, అక్క చెల్లెలని ఎవరు కూడా కావాలని తెచ్చుకోరు, వాళ్ళ చేతుల్లో ఏముండదు. కానీ ఒక్క ఫ్రెండ్ని మాత్రమే మంచి వ్యక్తిత్వం చూసి ఫ్రెండ్షిప్ చేయాలి, అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది అంటారు. ఇక్కడ మీరన్నట్టు ఎంతో మంది ముఖ్యమంత్రులు గొప్ప వాళ్ళు ఉన్నారు, కొన్ని కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు. కానీ ఒక్క అవకాశం అని చెప్పి వచ్చినప్పుడు సరే ఒక్క అవకాశం ఇచ్చి చూద్దాం అంటే ఎవరితోనైనా కూడా వాళ్ళు చెప్పే మాటలు ఎవరైనా నమ్ముతారు. వాళ్ళతో సహవాసం చేస్తేనే కదా వాళ్ళు ఏంటి అని తెలుస్తుంది. ఈ 5 సంవత్సరాల్లో చూశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి తగిన బుద్ధి అయితే మరి ఏపీ ప్రజలు చెప్పడం జరిగింది. అదే చేతులు గాలినాక ఆకులు పట్టుకోవటం అంటారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని 1000 కోట్లు కొల్లగొట్టినటువంటి గనుడు, అర్థమైందా, కల్లుడు తండ్రి అధికారాన్ని అడ్డపెట్టుకొని 1000 కోట్లు కొల్లగొట్టిన కల్లుడు. కల్లుడు అనేది తెలుగు పదం, దుర్మార్గుడు అని అర్థం. అందువల్ల అవకాశం ఇచ్చారు. ఎట్లా ఇచ్చారు అవకాశం? కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన, అర్థమైందా? తర్వాత కుల ప్రాతిపదికన, మత ప్రాతిపదికన బూచి చూపించి విజయమ్మని అడ్డం పెట్టుకొని, తండ్రి కాదు పాడు కాదు, విజయమ్మని అడ్డం పెట్టుకొని, విజయమ్మ చేతిలో 2019 ఎలక్షన్ ముందే ఉండేది బైబిల్ బుక్ ఉండేది. ఒక మత గ్రంథాన్ని చేతిలో పెట్టుకొని, ఇంకోవైపు ఒక రెడ్డి కమ్యూనిటీని మాయ చేసి, ఒక ఆర్థిక శక్తిని, ఒక రాజకీయ శక్తిని ఇసంజిమ్మి ఒక కులం మీద విద్వేషాలు రెచ్చగొట్టి, బీజేపీ భూతంగా చూపించి, బీజేపీ ఏమో మతతత్వ పార్టీ అని ముస్లిం ఓట్లు, కులాన్ని రెచ్చగొట్టాడు. ఆర్థిక వనరులు ఉన్నటువంటి రెడ్డి కులాలని రెచ్చగొట్టాడు. తర్వాత బైబిల్ భక్తులందరినీ లాగాడు. అట్లా ఒక మిషన్ అండ్ ఆపరేషన్ చేసి తర్వాత ఏమన్నారు? మా తండ్రిని చంపింది సోనియా గాంధీ, మా తండ్రిని చంపింది రిలయన్స్ వాళ్ళు అని చెప్పి, కళ్ళబొల్లి మాటలని చెప్పి, కంత్రి మాటలని చెప్పేసి, అవన్నీ ఒకలాడి ఏడుపులని చెప్పి, మోసపయాత్ర అని చెప్పి, పాదయాత్ర అని చెప్పి మోసపయాత్ర ఒకటి చేసి, బుగ్గలను విరిమి నెత్తి మీద చేతులు పెట్టి దండాలు పెట్టి ఏం చేశాడు? ప్రజలకు పిండం పెట్టిండు. వాడు పిండం పెట్టిన వాళ్ళు ఎంతమంది 5 ఏళ్ల పరిపాలనలో చూడండి. ఎస్సీలకు అందరు నమ్మి ఓట్లేసినందుకు మొత్తం ఎస్సీలకు ఎంతమందికి పిండం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి? ఎట్లా? ప్రొఫెసర్ అచ్చెన్న కడపలో ఘోరంగా చంపారు. ఒక అనస్థీసియా డాక్టర్ సుధాకర్ని ఘోరంగా చంపేశారు. తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు ఒక ఎస్సీని చంపాడు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా, అనంతపురంలో హిందూపురం మొదలు పెట్టుకొని కర్నూలు దాకా మొత్తం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అనే వాళ్ళందరికీ ఏం చేసిండా? పిండం పెట్టిండు. అన్నం పెడతానన్నోడు ఏం పెట్టిండు? పిండం పెట్టిండు. లిస్టు చాంతాడంత లిస్టు ఉందని చెప్పగలను. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి, అందుకే బాబు గారు నిన్న అన్నదే, బాబు గారు రాష్ట్ర బహిష్కరణ కాదు, దేశ బహిష్కరణ చేయాలా. వాడు ఆస్తులన్నీ జప్తు చేసేసుకోవాలా, రాష్ట్ర ప్రభుత్వం తీసేసుకోవాలా. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని దొంగ కంపెనీలు, దొంగ టీవీ, దొంగ పత్రిక పెట్టుకొని రోతరాతలు రాస్తా, కొంతమందికి చిల్లర ఎద్దజల్లుతా, ఇప్పుడు కూడా అశాంతిని సృష్టిస్తూ, రాష్ట్రంలో వరదల ద్వారా ఇలయం జరిగి అల్లకొల్లా సాయం చేసేది పోయి వరదలో బురద రాజకీయం చేస్తా, ఇటువంటి దుర్మార్గుడైనటువంటి వ్యక్తి ఈ మా భారత భూమండలం మీద సంచరిస్తుంటే కొంతమంది పిచ్చి కుక్కల్లాగా జేజేలు కొడుతున్నారు. హిస్టరీ తెలియక. చదువుకోండి రా బాబు. కొద్ది గొప్పలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి అడిగిపోయింది, సిబిఐలోకి దూరండి. ఒక మనిషి బతకడానికి ఎంత డబ్బు కావాలా? అందువల్ల ఏంటంటే ఎంతో ఘన చరిత్ర గల రెడ్లు అంటే ఒకటే గుర్తుపెట్టుకమ్మా, త్యాగానికి, శౌర్యానికి ప్రతీక. ఒరిస్సాలో ఉన్నా, తెలంగాణలో ఉన్నా, సీమాంధ్రాలో ఉన్నా, నీకు తమిళనాడులో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, ఒకప్పుడు ఒక హిస్టరీ. వాళ్ళకున్నదంతా దానం చేసేవాళ్ళు. కడుపులో పెట్టుకుని ఎవరైనా ఇబ్బందులు ఉంటే కాపు కాసేవాడే. ఆ కాపు కాసేవాడు పరువును తీసుకుపోయి ఏం చేశాడు? వీడు బంగాళాఖాతంలో పెట్టారు. ఇప్పుడు ఆ పరువును కాపాడుకోవటం కోసం చాలామంది రెడ్లు బయటకు వచ్చేసి ఈ కన్వర్షన్, కరప్షన్, కల్తీ రెడ్లతో సమావేశం చేయటం మానేసి ప్రజాస్వామ్యం వైపు అడుగులేస్తున్నారు. ప్రజలను రక్షణ కోసం
ఈ కన్వర్షన్ కరప్షన్ కల్తీ నా కొడకలు జోలికి పోకుండా రెడ్డిలో మేల్కొన్నారు. ఆ మేల్కొని ఇప్పుడు ప్రజలకు ఉండాలరా ఈ కల్తీ ఓడితో మనకి చాలా డేంజర్ అనుకుంటున్నారు. దేశానికి ప్రమాదమే, రాష్ట్రానికి ప్రమాదమే. ఈ కన్వర్షన్ కరప్షన్ రెడ్లందరూ ఒకవైపు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు. నికాలసైన స్వచ్ఛమైన రెడ్లందరూ భారతదేశం వైపు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, ప్రజలందరినీ సంరక్షించాలని ప్రజాస్వామ్యం వైపు నిలబడ్డారు. ఏకస్వామ్యాన్ని నియంత్రితాన్ని బంగాళాఖాతంలో కప్పెట్టినటువంటి మన 2024 జరిగిన ఎలక్షన్లో చాలామంది రెడ్లు కుర్రోళ్ళు చీడ పురుగు. ఇప్పుడు మీకు బాగా పిల్లల్లో బాగా అవేర్నెస్ వచ్చిందమ్మా. పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారు సుందరయ్యగా మిగిలిపోయిండు. కొండపల్లి సీతారామయ్యగా మిగిలిపోయిండు. చంద్రపుల్లారెడ్డి గారు చంద్రపుల్లారెడ్డి కమ్యూనిస్ట్ యోధులమ్మా. ఈ ముగ్గురు కూడా నక్సలైట్లు కానీ కమ్యూనిస్టులు కానీ. కడప కోటిరెడ్డి గారు, అనంతపురం జిల్లాలో పుట్టిన తరిమెళ్ళ నాగిరెడ్డి గారు తాకట్ల భారతదేశం అని ఒక పుస్తకమే రాసిండు ఆయన 1977 దశకంలో. ఆయన ఎమ్మెల్యే. ఆయన రాశాడు తరిమెళ్ళ నాగిరెడ్డి గారు తాకట్లో భారతదేశం అని రాసి, శాసనసభ కాదు ఇది పందుల సభ, ఇది గౌరవ సభ కాదు ఇది కౌరవ సభ అని చెప్పి రిజైన్ చేసేసి అన్నలేకపోయింది ఎమ్మెల్యే పార్టీలకి ఆయన. అంటే మహోన్నతులు నేను చెప్పిన ఉయ్యాలవాడు నరసింహారెడ్డి శిరస్సునిచ్చాడా? అట్లా ఎంతోమంది మహోన్నతులు పుట్టినటువంటి సర్ బిరుదున్నటువంటి సిఆర్ రెడ్డి గారు, ఆయన ఎటువంటి విద్యాదాత ఆయన చిత్తూరులో. అందువల్ల వీళ్ళందరూ మేల్కొన్నారు. కాబట్టి అతను ఒక వర్గాన్ని హీనంగా చూశాడు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ముందు మన మానవత్వం ఉండాలా. ఇది మానవులో పుట్టిన దానవుడు. ఈడు కలియుగ దానవుడు, కలియుగ జగనాసురుడుగా ఈడు ఉండడు. కాబట్టి ఈడు వద్దురా అని ఈడు పేడ వదిలించుకున్నారు. కాబట్టి ఆయన వదలటం అదే. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని సరైన నాగబంధం వేయాల. సరైన నాగబంధం వేయలేదనుకో అది బుస్ కొడతానే ఉంటుంది. కానీ ఈ జగనాసురుడికి నాగబంధం కరెక్ట్ అయిన శిక్ష అని మాత్రం నేను చెప్పగలను తల్లి. థ్యాంక్ యూ సార్. నమస్తే.